నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఏ ఇంటి డాబాలు సైతం ఖాళీగా కనిపించవు. తోటల్లో చెట్లు, పొలాల్లో పంటలు కనిపించడం ఎంత సహజమో ఆ పల్లెల్లో ఇంటి పైకప్పుపై స్లాబులు సేంద్రీయ వ్యవసాయంతో కూరగాయల సాగు సర్వసాధారణం. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే ఒక గ్రామం ప్రత్యేకత. వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. పెరిగిన కూరగాయల ధరలకు బెంబోలెత్తిన ఓ గ్రామ ప్రజలు ఏకంగా తమ ఇంటి డాబాలపై కూరగాయల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ ఊర్లో ఏ ఇంటి మేడపై చూసినా కూరగాయలు పంటలే కనిపిస్తాయి. పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచుతుండటంతో ఆరోగ్యాన్ని కూడా పొందుతున్నారు ఆ గ్రామస్తులు. ఒకప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన వంగర మండలంలోనే గార్రాజు చీపురుపల్లి గ్రామం ఇది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో ఏ మేడపై చూసినా కూరగాయల సాగు కనిపిస్తుంది. గ్రామం మొత్తం మేడపై కూరగాయల పంటలు వేసి వ్యవసాయం చేస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడమే కాకుండా మిగిలినవి మార్కెట్ కూడా తరలించి ఉపాధి పొందుతున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుండడంతో గార్రాజు చీపురుపల్లి కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనవిగా మంచి పేరు తెచ్చుకున్నాయి. కాకరకాయలు, బీరకాయలు, బెండ, దొండ, చిక్కుడు రకాలతో పాటు తోటకూర, మెంతికూర, గోంగూర, పాలకూర, ముల్లంగి తదితర ఆకుకూర పంటలను కూడా మేడపైనే సాగు చేస్తున్నారు. మేడపై మొక్కల పెంపకం చేస్తే మేడ పాడవుతుందని చాలామంది భావిస్తారు. అయితే ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని గార్రాజు చీపురుపల్లి గ్రామస్తులు మేడలపైనే వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. మందమైన పరదా మేడపై వేసి దానిపై రంప పొట్టు, కొబ్బరి ఆకులు, వర్మి కంపోస్ట్, ఇతర ఎండిపోయిన ఆకులు వేస్తారు. తక్కువ పరిమాణంలో మట్టి వేసి తేమ శాతాన్ని కాపాడుకుంటూ కూరగాయల మొక్కలు సాగు చేస్తారు ఆ గ్రామస్తులు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. 750 చదరపు మీటర్లో ఒక ఆరెంజ్ రూపంలో ఒక పౌష్టికాహార తోట మేము తయారు చేసుకున్నాం. దాంట్లో రోజుకి 2 కూరల లెక్క వారానికి మొత్తం 14 బెడ్లు ఉంటాయి. 14 బెడ్లకంటే రోజుకి 2 కూరల లెక్క మేము పెంచుకుంటాం. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే తోటకూర, పాలకూర, బచ్చల కూర, తర్వాత 3 రకాల దుంపల జాతులు, తర్వాత అలాగే 3 రకాల కూరగాయలు ఇలా పండించుకుంటూ మేము తింటున్నామండి. అలాగే ముఖ్యంగా ఏంటి చెప్పుకుంటే ఇంతకుముందు మేము కూరగాయలు కొనాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి రసాయన మందులు కుట్టే కూరగాయలు తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా మా పెరటి తోటలో మేము రసాయన మందులు కొట్టకుండా సేంద్రీయ వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తూ మేము ఈ కూరగాయలు తింటున్నామండి. ఈ కూరగాయలు తినడం వల్ల ఏంటంటే స్త్రీలు బాగా అనారోగ్యాలు పాలవకుండా కాపాడుతున్నాయి. గోమూత్రం, పేడ, జిల్లేడు, వేప, మారేడు, వెదురు తదితర మొక్కల ఆకులను కలిపి వాటిని మరగబెట్టి దానిని నిత్యం పిచికారీ చేస్తూ మొక్కలకు ఎలాంటి తెగులు రాకుండా కాపాడుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. 710 చదరపు అడుగుల్లో 15 రకాల కూరగాయలు దొరుకుతాయి. దానిలో ఏంటంటే ఉదయం రకం, సాయంత్రం రకం తినవచ్చు. దానిలో అలాగే భాగంగా గ్రామంలో చాలామంది భూమి లేని రైతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇలాగ డాబాల పైన కూరగాయలు పెట్టుకొని పండించుకుంటున్నారు. ఇలాగ మా గ్రామంలో ఇంచుమించు 10-15 మంది రైతులు ఇళ్లపై డాబాల పైన కూరగాయలు పెట్టుకున్నారు. ప్లేస్ ఉన్న వాళ్ళు ఇళ్ళ పెరటి తోటల్లో తక్కువ నీటితో ఎక్కువ పంటలు దిగుబడి సాధిస్తున్నారు. మరోవైపు సేంద్రీయ పద్ధతిలో జరుగుతున్న ఈ వినూత్న వ్యవసాయ పద్ధతితో గార్రాజు చీపురుపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత అనేది భారతదేశ సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, గ్రామీణ జీవిత శైలిని ప్రతిబింబించే ఈ రంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. చేనేత ఉత్పత్తులలో ఉన్న నైపుణ్యం, విలక్షణతకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పదవీ విరమణ చేసిన సైనికుల న్యాయ అవసరాల పరిష్కారానికి తోడ్పడేలా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వీర్ పరివార్ సహాయత యోజన 2025 అనే కొత్త పథకాన్ని ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రారంభించింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్, న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా ఈ పథకాన్ని స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ క్లినిక్ లో ప్యానల్ లాయర్, పారాలీగల్ వాలంటీర్ను నియమించామని, వీరి సేవలను సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
తెలిపారు. న్యాయపరంగా ఎదురయ్యే వివిధ సమస్యలకు ఉచిత సలహాలు సాయం అందించేందుకు ఈ క్లినికల్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, ప్యానల్ అడ్వకేట్ వి జ్యోతిర్మయి, పారా లీగల్ వాలంటీర్ కె ఆదిత్య కుమార్, అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎస్ ఈశ్వరరావు, మాజీ సైనికులు కెప్టెన్ పి ఈశ్వరరావు, ఎస్ఎన్ మూర్తి, కె పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 13 నుండి 15 వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోనే సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. శోభాయాత్రకు బదులు 5,000 మందితో మారథాన్, యువజన క్రీడలు, సమ్మిట్, విద్యార్థుల కోసం చరిత్ర, క్విజ్, వ్యాసరచన పోటీలు, ఫైలాన్ ప్రారంభోత్సవం, ఆదివాసీ కళల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్వాక్రా బజార్, ఫుడ్ స్టాల్స్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని అన్నారు. ప్రత్యేకంగా జిల్లాకే తలమానికంగా నిలిచే వంటలు, మన జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గ్రామీణ పోటీలు నిర్వహించడం కోసం కమిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ భద్రత, మెడికల్, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. జిల్లా ప్రత్యేకతలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, ఆధ్యాత్మిక కళా సేవా రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ ఈ శుక్రవారం నిర్వహించడం లేదని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ శ్రావణ శుక్రవారం ప్రభుత్వ సెలవు సందర్భంగా నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. కావున కాశీబొగ్గ పరిసర ప్రాంత ప్రజలు గమనించి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమానికి శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్కు వినతులు తెలిపేందుకు రావద్దని జిల్లా ఎస్పీ కోరారు. చేనేత వస్త్రాధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, అదే సమయంలో చేనేత కార్మికులకు అండగా ఉంటూ ప్రోత్సహించవచ్చని స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్రావు సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత వస్త్రాధారణతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయని, అదేవిధంగా చేనేత వస్త్రాల కొనుగోలుతో చేనేత కార్మికులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. బ్రిటిష్ టైంలో విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదంతో బాపూజీ తర్వాత రాష్ట్రంలో ప్రగడ కోటయ్య అనేక ఉద్యమాలు చేసి చేనేతలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. అనగారిపోతున్న చేనేత రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కూడు, గూడు, గుడ్డ నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు చేనేత కార్మికులను ఆదుకున్నారని తెలిపారు. అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతన్న భరోసాను 24,000 నుండి 25,000 రూపాయలకు పెంచడం, నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించడానికి నిన్ననే కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చేనేత ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ముందుగా శ్రీకాకుళం పురపాలక సంఘం కార్యాలయం నుండి బాపూజీ కళామందిర్ వరకు హ్యాండ్లూమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ రమేష్, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సన్యాసరావు, హ్యాండ్లూమ్స్ ఏడీ టి జనార్దన్ రావు, రెడ్ క్రాస్ సెక్రటరీ జగన్మోహన్ రావు, ఇంటాక్ ప్రతినిధి జగన్నాథరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విదేశీ వస్త్రాలు దింపుతున్న టైంలో దీన్ని కాపాడడం కోసం గౌరవ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం చేపట్టి ఆ చేనేతను మళ్లీ బతికించే పరిస్థితి. దాని తర్వాత ప్రగడ కోటయ్య గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రత్యేకించి యాక్టులు కానీ, అలాగే వాళ్ళకి సబ్సిడీస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన చాలా వరకు కృషి చేసిన తరుణంలో మన రాష్ట్రానికి మళ్లీ చేనేత ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారులు కానీ, కార్మికులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రంగాన్ని మళ్లీ ఆదుకోవాలనే పెద్ద ఉద్దేశంతో ఏ విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు, గుడ్డ, నీడ నినాదంతో పార్టీ పెట్టి ఆనాడు ప్రతి ఒక్కరికి కూడు 2 రూపాయల కిలో రైస్ ఇస్తూ, గూడు అని పక్కా ఇల్లు కాంగ్రెస్ ఇస్తూ, గుడ్డని జనతా వస్త్రాలు ఇవ్వడం జరిగింది చీరాకి. అదే ఆ టైంలో ఆయనేదో ఇల్లు నుండే కోరకుండా చేనేతల నుండే ఆ వస్త్రాలు ఇచ్చి ఈరోజు ఆ పెద్ద
పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ఒక ఊపుని ఇవ్వడం జరిగింది చేనేత కార్మికులకు. నిరక్షరాస్యత రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కమిషన్గా సాగుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఒకరోజు శిక్షణా శిబిరం జరిగింది. జిల్లా మహిళా సమైక్య సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1,12,071 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి విద్య బోధించడానికి 11,207 మంది వాలంటీర్ ఉపాధ్యాయులు నియమించనున్నట్లు తెలిపారు. పాఠశాల తరహాలో తరగతులు నిర్వహించి వచ్చే మార్చి 2026 నిర్వహించే పరీక్షలు విద్యార్థులను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇందుకోసం పటిష్టమైన ప్రణాళికతో బోధన సాగించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు కిరణ్ కుమార్, ఉపాధి హామీ సంస్థ ప్రాజెక్టు అధికారి సుధాకర్ రావు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి అరుంధతీదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, అన్ని మండలాల అభివృద్ధి అధికారులు, వెలుగు సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, ఉపాధి హామీ శాఖ అధికారులు, పట్టణ ఉపాధి మిషన్ సమన్వయకులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ మూకల దాడులకు పాల్పడడం సబబు కాదని వైసీపీ బీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి రౌతు సూర్యనారాయణ అన్నారు. రూరల్ మండలం పాత్రునివలస వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఓటమి భయంతోనే ఇటువంటి కక్షపూరిత దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాడులు, కేసులతో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులను గురి చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ముందుంటానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కరలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత 9 రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు గురువారం ఖాళీ ప్లేట్లు పట్టుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఎచ్చెర్లలో బాటిలింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి దళితులు, పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు, నాయకులు టి రామారావు, ఎం సురేష్, ఎన్ రమణ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోనే బోస్టన్ నగరంలో 50వ జాతీయ రాష్ట్ర శాసనసభల సదస్సు జరిగింది. ఎన్సీఎస్ఎల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆమ్దాలవలస ఎమ్మెల్యే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అధ్యక్షుడు కోన రవికుమార్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రజాస్వామ్య దేశాల ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సదస్సు తర్వాత ఆయన భారత శాసనసభ బృందంతో కలిసి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని, వివిధ దేశాల ప్రజాస్వామ్య విధానాలను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. అమెరికా రాజకీయ వ్యవస్థను దగ్గరగా చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. సదస్సులో అమెరికా జాతీయ రాష్ట్ర శాసనసభల సంఘం అధ్యక్షుడు వెయిన్తో రవికుమార్ మాట్లాడారు. తర్వాత భారత బృందంతో కలిసి బోస్టన్లోని కొన్ని చారిత్రక కట్టడాలను కూడా చూశారు. ఇటీవల ఎంపికైన స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గురువారం సందర్శించి శిక్షణకు కావలసిన పూర్తిస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ రానున్న రోజుల్లో శిక్షణ పొందేందుకు శిక్షణ కేంద్రంలో మైదానం, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. శిక్షణా కేంద్రంలో మైదానాన్ని, తరగతి గదులు, బ్యారెక్స్, మంచినీటి సరఫరా, మెస్, భోజనం, స్నానపు గదులు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శిక్షణ నిమిత్తం అవసరమగు వస్తు సామగ్రి, మౌలిక సదుపాయాల వివరాలను, అదేవిధంగా ఎటువంటి మరమ్మతులు ఉన్న ఏళ్ల తక్షణమే ప్రతిపాదన నివేదిక రూపంలో పంపించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సిబ్బంది వివరాలపై ఆరా తీసి శిక్షణ కేంద్రంలో తరగతి గదులను, భోజనం గదులను, బ్యారెక్లను, స్నానపు గదులను పరిశీలించి అదనంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అదనపు ఎస్పీతో కలిసి జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. శిక్షణా కేంద్రంలో పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించి శిక్షణార్థులకు శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణా కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానాలను పరిశీలించారు.
పరిశీలించారు. క్లాస్ రూమ్స్, రన్నింగ్ ట్రాక్స్, పరేడ్ గ్రౌండ్స్ను పరిశీలించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, సిఐలు ఇమాన్యుయల్ రాజు, పైడిపు నాయుడు, అవతారం, ఆర్ఐలు నరసింహరావు, శంకర్ ప్రసాద్, ఎస్ఐ రవికుమార్, హరికృష్ణ తదితరులు ఉన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయించుకోవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. స్వామినాథన్ శతజయంతిని గురువారం ఇందిరానగర్లోని సుందరయ్య భవన్లో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత విప్లవం పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అని కొనియాడారు. జాతీయ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా రైతులకు గిట్టుబాటు ధర కోసం C-2+50 ఫార్ములాను రూపొందించి ప్రభుత్వం ముందుంచినటువంటి మహనీయుడు స్వామినాథన్ అని అన్నారు. రైతులను ఆదుకుంటామని కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ రైతులను నట్టేట ముంచే విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. పంటలు పండే భూములను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నాయని, దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంతపాడుతుందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి రమణ, పి ప్రసాదరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిరులతో పాటు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి. కుటుంబానికి సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.